అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే అక్కడ ఎండల కంటే కూడా వర్గపోరు ఎక్కువగా ఉంటది. ఎందుకంటే గతంలో చూసాం 2009 నుంచి అక్కడ గనక చూసినట్లయితే ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ ఏడుకు ఆ ఏడు పెరుగుతానే ఉన్నాయి. కానీ వాటిని చల్లార్చటం అధినేత చంద్రబాబు నాయుడు గారి వల్లే కాలేదంటే అక్కడ కార్యకర్తలు అంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారని మనం తెలియజేసుకోవచ్చు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం 1972 తర్వాత ఆ నియోజకవర్గం మళ్ళీ 2009లో కొత్తగా పురుడు పోసుకున్నటువంటి నియోజకవర్గం. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం అంతకుముందు క్యాన్సిల్ కాకముందు కానీ 2009 తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవనటువంటి కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇక్కడ అంతలా కూడా అటు కాంగ్రెస్ పార్టీ అయితేమి వైసీపీ అయితేమి గెలవటానికి గల కారణాలు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం క్యాడర్ ఉందని మనం తెలియజేసుకోవచ్చు. 2009లో చూసాం తెలుగుదేశం పార్టీ తరఫున డేవిడ్ రాజు బరిలో దిగటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిమూలపు సురేష్ గారు అప్పుడు మరి 2009లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బరిలో దిగటం జరిగింది. ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014లో ఇదే డేవిడ్ రాజు గారు 2014లో తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి రావటం జరిగింది. 2014లో వైసీపీ నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో డేవిడ్ రాజు గారు పోటీ చేయటం జరిగింది. అప్పుడు బూదాల అజితారావు గారు మరి ఆమె తెలుగుదేశం పార్టీ టికెట్ ఆమెకు కేటాయించడం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో మరి డేవిడ్ రాజు గారు వైసీపీ తరఫున గెలుపొందడం జరిగింది. అంటే మనకు 2009, 2014, 2009లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డేవిడ్ రాజు ఓటమి చెందారు. 2014లో అదే డేవిడ్ రాజు గారు వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. మళ్ళీ 2019లో చూద్దాం, ఆదిమూలపు సురేష్ గారు మళ్ళీ 2019లో ఎర్రగొండపాలెం వైసీపీ తరఫున బరిలో దిగటం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా బోదాల అజితారావు గారికి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా ఆదిమూలపు సురేష్ గారు గెలుపొందడం జరిగింది. సో మళ్ళీ 2024లో చూస్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూలపు సురేష్ ను కొండేపి నియోజకవర్గం పంపించి అక్కడ కొత్త వ్యక్తిగా తాడిపర్తి చంద్రశేఖర్ కు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించడం జరిగింది వైసీపీ. 2024లో జరిగినటువంటి కీలక పోరులో ఎరిక్షన్ బాబు అక్కడ కూటమి తరపున అంటే తెలుగుదేశం పార్టీ ఎరిక్షన్ బాబుకు టికెట్ కేటాయించడం జరిగింది. తాడిపర్తి చంద్రశేఖర్ 2024 ఎన్నికల్లో ఎరిక్షన్ బాబు గారి మీద కూడా 5,000 పైకు మెజార్టీ సాధించడంతో ఆయన గెలుపు ఖాయమైంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2009 నుంచి 2024 వరకు కూడా ఈ 4 ఎలక్షన్స్ లో మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే 2009, 14, 19, 24 ఈ 4 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడటం జరిగింది. అయితే ఈ 4 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ గాని వైసీపీ గాని 2 సార్లు ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2 సార్లు అజితారావు గారు మరి పోటీ చేయటం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా సింగిల్ టైం మాత్రమే ఆ ఎర్రగొండపాలెంలో అటు టీడీపీ గాని వైసీపీ గాని ఇటు కాంగ్రెస్ గాని మరి ఒక్కొక్కసారి మాత్రమే బరిలో దిగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి అంతలా అక్కడ వైసీపీ పుంజుకోవడానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకలేనా, తెలుగుదేశం పార్టీలో అక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి కూడా డాక్టర్ మన్నే రవీంద్ర అని గతంలో 2009 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద దిక్కుగా చెప్పుకుంటా ఉంటారు. మరి ఆయన సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే మరి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జికి మరి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సీటు కాబట్టి అది మరి ఆయన ఆదేశాలకు ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే టికెట్ తెచ్చుకోవటం మరి ఎలక్షన్ లో కూడా బరిలో తెచ్చడం జరిగేది. 2009 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వారందరూ కూర్చోబెట్టి మరి ఎవరైతే సానుకూలంగా కాన్స్టిట్యున్సీలో కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ప్రయోగాలు చేశారో అవన్నీ బయటకొట్టినాయి. ఇక 2024లో మనం ప్రత్యేకంగా గనక చెప్పుకుంటే అక్కడ ఎరిక్షన్ బాబు లోకల్ గా కూడా కనిగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఎర్రగొండపాలెంలో ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఒక లీడర్ గా కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన 2024 ఎలక్షన్ లో కనుక మనం చూసినట్లయితే ఎరిక్షన్ బాబు గారు మన్నే రవీంద్ర వారిరువురు కూడా కలిసి పనిచేయటం జరిగింది. వారిరువురు కూడా ప్రచారంలో కూడా మరి హాయ్ బాయ్ అంటూ కూడా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 2024
ఓడిపోయిన తర్వాత కనుక పరిస్థితులు చూసినట్లయితే వారి ఇరువురు మధ్య అగ్గి వేస్తే బగ్గుమనే పరిస్థితికి వచ్చింది. అటు కార్యకర్తలు విడిపోయారు, క్యాడర్ విడిపోయారు. ఎలక్షన్ బాబు వర్గం ఒకవైపు, మరి మన్నే రవీంద్ర గారి వర్గం ఒకవైపుగా తయారైంది. ఈ మధ్యకాలంలో చూసాం క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను వెళ్ళి మరి అక్కడ కార్యకర్తల్లో కొంత ఆగ్రహావేశాలు తెప్పిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదే సందర్భంలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తాటిపల్లి చంద్రశేఖర్ గెలవటం, ఆయన వీరి మీద సెటైర్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కాపాడుకునే పనిలో మరి ఆయన ఒకంతూ కూడా మరి జాగ్రత్తగా అడుగులు వేస్తూ రాజకీయంగా కూడా అక్కడ సక్సెస్ బాటలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి రవీంద్రబాబు గారి ఇటు ఎలక్షన్ బాబు గారి వీరిరువురు కూడా మొన్నైతే ఎలక్షన్ బాబును తొలగించాలని మన్నే రవీంద్ర టీం అయితే అక్కడ మరి ర్యాలీ చేసినటువంటి పరిస్థితులు. గతంలో కూడా అనేక సార్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఇక్కడి నుంచి కంప్లైంట్లు ఇవ్వటం, అక్కడ అధినాయకత్వాన్ని కలవటం కూడా జరిగింది. సో అంటే 2009 నుంచి జరిగిన పరిస్థితులు ఒక వ్యక్తి అయితే 2024 నుంచి అధికారం పొంది దాదాపు రామారావు గారు 2 సంవత్సరాలకు దగ్గర పడుతున్న వేళ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మరి ఆ పొరపాట్లు, ఆ ఇబ్బందులు మరి అధిష్టానం పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం ప్రజలు ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరోవైపు వీరిద్దరి కలయిక ఎడబాట్లు, మరోవైపు శత్రువు రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి తాడిపల్లి చంద్రశేఖర్ క్యాష్ చేసుకుంటా ఉంటే అక్కడ ఒకరిపై ఒకరు ఎలక్షన్ బాబు గాని మన్నే రవీంద్ర టీమ్ లో ఉన్నటువంటి వారు కానీ ఒకరిపై ఒకరు సెటైరికల్ గా ఒకరు ఎదుగుదల ఒకరు తొక్కేసుకుంటూ మరి ఇది వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని అక్కడ రాజకీయంగా కూడా చర్చ నడుస్తా ఉంది. మరి ఎవరు కూర్చోబెట్టి ఆ సమస్యలు కనుక పరిష్కరిస్తే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా గెలుపు మరి వెల్లేరు మీద నడకే అని అక్కడ ఉన్నటువంటి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. సీనియర్ లీడర్ అయినటువంటి డాక్టర్ మన్నే రవీంద్ర గారు మరి 2009 నుంచి కనుక చూసినట్లయితే 2006 ఈ రోజు 2026 వరకు కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మరి అక్కడ గెలుపు ముగిరికి కూడా బోల్తా పడినటువంటి పరిస్థితులు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లో ప్రాబ్లం ఉందా, మరి అక్కడ సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి డాక్టర్ మన్నే రవీంద్ర దగ్గర ఆ ఇబ్బందులు వస్తున్నాయా, మరి క్యాడర్ లో వస్తున్నాయా అనేది కూడా లోతైనటువంటి విచారణ చేపట్టి మరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పెద్దలుగా అందరూ కూర్చొని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆ తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాటకు కళ్ళం వేయకపోతే రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీకి మరి అనేక కోణంలో కూడా రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఎదుగుదల కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని రాజకీయంగా చర్చ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఇవి. దీన్ని రాజకీయంగా కూడా మరి మీ కామెంట్ తెలపండి. మరి దీనికి సంబంధించి కూడా కొంతమంది ఈ మధ్య మనం చూసే వాట్సాప్ గ్రూప్ లో కూడా ఆగ్రహావేశాలకు పోకుండా ఒక విశ్లేషణ అనేది వాస్తవ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో అనుకూలంగా వ్యతిరేకమో కాదు. అక్కడ జరుగుతున్నటువంటి పార్టీ పరిస్థితులను మనం గ్రౌండ్ లెవెల్ నుంచి అక్కడ తెలుసుకొని దానిపై సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ, అది పార్టీ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తుకు అది దోహదపడేటువంటి విశ్లేషణను సున్నితంగా పరిశీలించాలి. మరి రాబోయే రోజుల్లో కూడా అక్కడ జరిగేటువంటి పరిస్థితులను మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా.